హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు రాగి రొట్టి దానికి మంచి కాంబినేషన్గా ఒక చట్నీ చేసుకుంటామండి. ముందుగా చట్నీ చేసుకుంటాము. దానికని పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనంలోకి ఆయిల్ వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఒక 25-30 వెల్లుల్లిపాయలు బాగా ఇట్లా పొట్టు తీసి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి ఇట్లా సగం సగంగా కట్ చేసి వేసుకున్నాము. ఫుల్గా వేస్తే పేలుతాయండి. ఇట్లా సగం కట్ చేసి వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పల్లీలు తీసుకున్నాను, ఒక 1/2 కప్పు పల్లీలు, అవి వేసేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అన్నీ ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఒకటి ఫ్రై అయ్యి ఒకటి ఫ్రై అవ్వకుండా ఉంటాయి. చూడండి, అన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇవి రోట్లోకి వేసుకుంటాము. కల్లుప్పు వేసుకున్నానండి. కల్లుప్పు వేస్తే రోట్లో బాగా మెదుగుతుంది. ఈ పల్లీలు ఇవన్నీ కానీ బాగా మెదుగుతాయండి, టేస్ట్ కానీ బాగుంటుంది. వీటిని దంచేసుకుంటాము. ఇట్లా దంచడం వల్ల ఇది కచ్చాపచ్చాగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పప్పులు మంచిగా మీడియంలో వేయించుకున్నాం కదా, చట్నీ చేసుకున్నా కానీ మళ్ళీ తినేటప్పుడు కానీ మన కరకరలాడుతూ ఉంటాయండి. నోటికి పట్టికి తగిలినప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుంటాం. ఇవి బాగా ఇట్లా దంచుకున్నాము. వాటర్ ఏం వాడడం కాబట్టి మనకి ఆ పప్పులు లాస్ట్ వరకు అవి బాగుంటాయండి. ఈ చట్నీలో తినేటప్పుడు తొందరగా అవి నానిపోవు. ఇట్లా కచ్చాపచ్చాగానే దంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. ఇది కానీ ఇట్లా దంచేసుకుంటామండి, మంచిగా ఫ్లేవర్ దిగుతుంది. బాగా దంచేసుకున్నామండి. మనకి చట్నీ రెడీ అయిపోయింది, పల్లీలు మిర్చి చట్నీ. చూడండి, పప్పులు అట్లే కనపడుతూ ఉంటాయి. ఇవి మనం ఈ రొట్టె తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఇప్పుడు రాగి రొట్టె కోసం రాగి పిండి తీసుకున్నాము. అందులోకి సాల్ట్ కలుపుకుంటాం. సాల్ట్ లిమిట్గానే వేసుకోండి, చట్నీలో కానీ ఉంది కాబట్టి. ఇప్పుడు పచ్చిమిర్చి తురుము తీసుకున్నానండి. ఏదైనా బాగా సన్నగా ఫైన్గా కట్ చేసి ఉండాలి దీనికి. ఇప్పుడు కరివేపాకు కానీ ఇట్లా కట్ చేసి వేసుకుంటున్నాను. రొట్టి పలుసగా తట్టుకోవాలంటే బాగుంటుంది. ఇప్పుడు కుకుంబర్ తురుముకున్నానండి. దోసకాయ సాలెడ్లో తింటాం కదా, ఆ దోసకాయ అండి అది. ఇది క్యారెట్. ఇప్పుడు ఉల్లిగడ్డ, ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను సన్నగా. ఇది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి మనకి రాగి రొట్టెకి. నూనె ఒక 2 స్పూన్లు వేసుకుంటామండి. నూనె ఇప్పుడు వేయడం వల్ల మనకి ఆ రొట్టె కానీ మంచిగా ఉడుకుతుంది లోపల కానీ. పైన ఎక్కువ వేయకుండా కానీ మనం ఇప్పుడు వేసేటప్పుడు కొంచెం బాగా నూనె వేసుకున్నామంటే మనకి రొట్టె మంచి టేస్ట్ వస్తుంది. బాగా ఇట్లా కలుపుకున్నాను. ఇప్పుడు వాటర్ మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకోకూడదండి, కొద్దిగా ఇట్లా ఉండాలి. అప్పుడే మనకి రొట్టె తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. మనం గట్టిగా వేసినామంటే అది ఉడకదు లోపల. చూడండి, ఈ మాత్రం ఉండాలి, జారుగానే ఉండాలి కొద్దిగా. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకున్నానండి. ఈ పేపర్ ఒక 2-3 రొట్టెలకి బాగా ఈజీగా ఉంటుందండి చేసుకునేటప్పుడు, మళ్ళీ నానిపోతుంది. ఇట్లా ఈ పేపర్ తీసుకొని మనం రొట్టె తట్టుకుంటాము. భక్ష్యాల పేపర్ పైన కానీ తట్టుకోవచ్చండి. మనకి పాలు కవర్లో వీటిని వేసినామంటే కరిగిపోతుంది, బాగా రాదండి, అది మంచిది కాదు. మనకి రొట్టె అది కరుగుతుంది కదా పెనం మీద వేసినప్పుడు. దానికని ఇట్లా బటర్ పేపర్ అయితే ఈజీగా ఉందండి.
బాగా ఇట్లా మనకి ఎంత పలుసగా కావాలంటే అంత పలుసగా తట్టుకోవచ్చండి. బాగా పెనంలోకి బాగా ఉడుతుంది, బాగా వస్తుంది వేసేటప్పుడు. మనకి ఇది అతుక్కుపోతుందేమో రాదేమో రొట్టె అనుకోవచ్చు మీరు. ఇప్పుడు వేసి చూపెడతాను చూడండి ఎంత బాగా వస్తుందో. పెనం బాగా కాలిందండి. ఇప్పుడు ఇట్లా ఫ్లాట్గా ఉండే పెనం అయితేనే ఈ రొట్టెకి బాగుంటుంది. మన గుంటగా ఉండే పెనంలో వేసినామంటే ఆ మధ్యలో బాగా ఫ్రై అయిపోయి చుట్టూ ఫ్రై అవ్వదండి. మనకి ఇట్లా ఫ్లాట్గా ఉండే పెనమే తీసుకోవాలి ఈ రొట్టెకి. చూడండి మనకి పేపర్ ఎంత ఈజీగా ఊడొస్తుందో. ఆ కలర్ ఉండేది వచ్చేసి మనకి రొట్టె ఫ్రై అయిపోయినట్టండి. అది కొద్దిగా దానికని అట్లా కలర్ వస్తుంది. కొద్దిగా ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడే మనం పేపర్ తీసుకోవాలి. మరీ పచ్చిగా ఉండేటప్పుడు రాదండి. కొద్దిగా ఫ్రై అయిందంటే రొట్టె పేపర్ ఈజీగా ఊడొస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుంటాము. ఇట్లా మూత పెట్టడం వల్ల ఆవిరి అందులోకే వచ్చి మంచిగా ఇట్లా ఉడికిపోతుంది. చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయింది. కొద్దిగా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే వేయకపోయినా పర్లేదు, బాగుంటుంది. ఇప్పుడు తిప్పించుకుంటాం. ఎంత పలుసుగా అంటే అంత పలుసుగా వచ్చిందండి మనకి రొట్టె, కానీ విరగకుండా మనకి చాలా బాగా వచ్చింది. ఈ టిప్తో మీరు చేసుకున్నారంటే చాలా టేస్టీగా రాగి రొట్టె చేసుకోవచ్చండి. మళ్ళీ ఇంకొకటి తట్టుకుంటాము. ఇప్పుడు ఈ పిండిలో చెమ్మ ఉంటుంది కాబట్టి ఒక 3 రొట్టెల వరకు బాగుంటుందండి ఈ పేపరు. ఇంకొకటి మళ్ళీ మార్చి మళ్ళీ చేసుకోవచ్చు. పెనం బాగా వేడై ఉండాలండి. అందులోకి ఇది వేసేసుకుంటాం. ఇట్లా పైన కానీ కొద్దిగా తట్టుకోవచ్చు మనం కావాలంటే. ఇట్లా బాగా కొద్దిగా ఫ్రై అయినాక రొట్టె పేపర్ మనం తీసినామంటే ఈజీగా వచ్చేస్తుంది. రాగి రొట్టె తిన్న వాళ్ళు కానీ ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్ట్గా ఉంటుంది. మనకి వెజిటేబుల్స్ కానీ దీంట్లో ఏమైనా వేసుకోవచ్చండి, కానీ సన్నగా ఉండాలి. సన్నగా కట్ చేసి వేసుకున్నామంటేనే మనకి రొట్టె పలుసగా తట్టుకోవచ్చు. దీనికి చట్నీ కానీ రెడీ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటాం. చూడండి ఎట్లా ఉందో రాగి రొట్టె తుంచేటప్పుడు కానీ మెత్తగా ఉంటాయండి. రాత్రి వరకు కానీ ఏమి ఇది ఎండిపోయినట్టు అవ్వవండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు పచ్చడితో టేస్ట్ చూస్తాం. ఈ పప్పులు కానీ అండి మనకి పల్లీలు వేసుకున్నాం కదా, ఇప్పటికి అవి ఏం నానిపోవండి. మంచిగా వాటర్ ఏం తగలలేదు కాబట్టి కరకరలాడుతూ ఈ రోటి పచ్చడికి ఈ రొట్టెకి చాలా బాగుంటుంది. మనకి డైటింగ్ చేయాలనే వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళు కానీ, షుగర్ ఉండేవాళ్ళు కానీ ఇట్లా ట్రై చేసుకోవచ్చు. ఆ పచ్చడితోనే అన్నం వేసి కలుపుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం కారంగా పుల్ల పుల్లగా. ఓకే వ్యూవర్స్, బాయ్.